ఓ ఛాయ్ వాలా మన ప్రధాని అయ్యారు. ఇప్పుడు మరో ఛాయ్ వాలా అత్యున్నత పదవి రేసులో నిలిచారు. యూపీ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ఒకప్పటి ఛాయ్ వాలానే. 2014లో 73 లోక్సభ స్థానాలతో ఛాయ్ వాలా మోడీని ప్రధాని పీఠంపై కూర్చోపెట్టింది ఉత్తరప్రదేశ్. అదే రాష్ట్రం ఇప్పుడు మరో ఛాయ్ వాలాను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి రేసులో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ముందున్నారు. యూపీలో బీజేపీ ఈ స్థాయి విజయం వెనుక మౌర్య కృషి ఎంతో ఉంది. యూపీ కౌసంబి జిల్లాలోని ఓ పేద రైతు కుటుంబంలో కేశవ్ ప్రసాద్ మౌర్య జన్మించారు. బాల్యమంతా పేదరికంలోనే గడిచిపోయింది. ప్రధాని మోడీలాగానే కుటుంబానికి అండగా ఉండేందుకు మౌర్య కూడా టీ స్టాల్లో పనిచేశారు. న్యూస్ పేపర్లు అమ్మారు. చిన్నప్పటి నుంచే మౌర్య ఆర్ఎస్ఎస్ బాల స్వయం సేవకులో కొనసాగారు. ఆ తర్వాత విహెచ్పి బజరంగ్ దళ్కు అనుబంధంగా పనిచేశారు. విహెచ్పి సిద్ధాంతకర్త అశోక్ సింఘాల్ కు సన్నిహితుడిగా మొదలుపడ్డారు. అయోధ్య గోరక్షణ ఉద్యమాల్లో జైలుకు కూడా వెళ్లారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆయన అలహాబాద్ సిరాజ్ సీట్ నుంచి గెలిచారు. 2014లో ఫూల్పూర్ నుంచి విజయం సాధించారు. 2016లో యూపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ఓబీసీ వర్గానికి చెందిన మౌర్యకు బాధ్యతలు అప్పగించడం బీజేపీకి కలిసొచ్చింది. యాదవేతర ఓబీసీల్ని ఆయన పార్టీ వైపు తిప్పారు. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ప్రధాని మోడీతో పాటు అమిత్ షాకు దగ్గర వ్యక్తిగా మౌర్యకు పేరుంది. దీనికి తోడు విహెచ్పి ఆర్ఎస్ఎస్ మద్దతుండటం కలిసొచ్చే అంశం. అయితే ఆవేశపరుడుగా పేరుండటం పోలీస్ కేసులు మైనస్ గా మారే అవకాశాలు లేకపోలేదు. ఒకప్పుడు ఇంటిని పోషించడం కోసం ఛాయవాలాగా మారిన మౌర్య ఇప్పుడు కోటీశ్వరుడు. ఆయనకు కోట్ల విలువైన ఆస్తులున్నాయి. అయితే తాను చిన్నతనంలో టీ అమ్ముకుని జీవితం వెళ్లదీసిన రోజుల్ని గర్వంగా చెప్పుకుంటారు మౌర్య. ఈ విషయంలో తనకు ప్రధాని మోదీతో సారూప్యం ఉందని సంతోషపడతారు. మరి బీజేపీ మరో ఛాయవాలాకు అవకాశం ఇస్తుందా లేక మరో సీనియర్ ని తెరపైకి తెస్తుందా అన్నది తేలాలి అంటే మరో 2 రోజులు ఆగాలి.